మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవల స్రవంతిలో భాగంగా మోహనరాగం నవల తర్వాయి భాగం. అప్పుడే వచ్చిన ఉత్తరాల్లో అన్నీ తండ్రి ఆఫీస్కి సంబంధించినవి పోగా ఒక శుభలేఖ కంటపడింది మాలతికి. మధ్యాహ్నం 12 గంటలు. గుంటూరులో ఏ కాలము ఎండలేగా, అందులో మిట్ట మధ్యాహ్నమయ్యే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కమలమ్మ, మాలతి మాత్రమే ఉన్నారింట్లో. కృష్ణశర్మ గారు ఆఫీస్కి, మాధవి కాలేజీకి వెళ్ళారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పనంతా ముగించుకొని అప్పుడే మేను వాల్చింది కమలమ్మ. వెంటనే ఆమెకి కునుకు పట్టింది. పగలంతా పనిలో అలసిపోయే ఆమెకి మధ్యాహ్నం 1 గంటన్నా పడుకోవడం అలవాటు. మాలతికి మధ్యాహ్న నిద్ర అలవాట్లేదు. భోజనం అయ్యాక తల్లికి సహాయం చేసి వచ్చి ఏదో పుస్తకం చదువుకుంటూనో, ఏమన్నా కుట్టుకుంటూనో, అల్లుకుంటూనో ఉంటుంది. ఒకవైపు పోస్టు కోసం ఎదురు చూడడం కూడా ఆమె దినచర్యలో ఒక భాగమే. తనకి ఎప్పుడో ఒకటి అరా తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తాయి అంతే. అయినా ఎందుకో పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండడం అలవాటైపోయింది. శుభలేఖలంటే సాధారణంగా అందరికీ ఉన్నట్టే మాలతికి కూడా కుతూహలంగా ఉంది. అందుకే కవర్లోంచి బయటికి తీసి చూసింది శుభలేఖని. వనజ పెళ్ళి. అంత చిన్నది, అప్పుడే దానికి పెళ్ళేంటి? మధుయుడు కూడా ఉంటుందో ఉండదో అనుకుంటూ వరుడు పేరు మీద దృష్టి నిలిపింది. ఎక్కడో విన్నటి పేరేనే, రామచంద్రరావు బిఈ అని ఉంది. వెంటనే గుర్తొచ్చి ఊరి పేరు చూసింది. అసిస్టెంట్ ఇంజనీర్, నాగార్జున సాగర్. తండ్రి పేరు సుబ్రహ్మణ్యం గారు. ఇంటి పేరు చెప్పనే అక్కర్లేదు. నిశ్చేష్టురాలైన మాలతి కాసేపటికి పేలవంగా నవ్వుకుంది. పెళ్ళంటే ఆట్టే ఆసక్తి లేని పెద్ద మనిషి 3 నెలలు తిరగకముందే పెళ్ళికొడుకు అవుతున్నాడు. వనజ వీళ్ళు అంతకుముందు అద్దెకున్న ఇంటి వాళ్ళ అమ్మాయి. చిన్నప్పుడు వీళ్ళంతా కలిసి ఆడుకున్న వాళ్ళే. మాలతి, తల్లి పిలిచింది. వరండాలోంచి లోపలికి వచ్చింది మాలతి. ఉత్తరాలు ఎక్కడి నుంచే అడిగింది కమలమ్మ మంచం మించే. ప్రశాంతంగా ఉన్న తల్లి మనసుని పాడు చేయడం ఇష్టం లేకపోయింది మాలతికి. ఇప్పుడు ఈ సంగతి చెప్తే ఇంక తల్లి నిద్రపోదు. అదే బాధతో ఉంటుంది. నెమ్మదిగా తర్వాత చెప్పచ్చులే. ఇప్పటికే 5-6 సంబంధాలు చూశారు మాలతికి. అందరూ రావడం, చూడడం, నచ్చిందనడం, వెళ్ళడం. తీరా వెళ్ళాక ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు ఉండదు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేదేమోలే అని వీళ్ళే ఊరుకునేవారు. కొంతమంది జవాబు రాసినా ఏదో వంకతో దాటేసేవారు. ఎందుకో మరి, కారణం ఎవరికి అర్థం కావడం లేదు. పిల్ల అందచందాలు చెప్పుకోదగినవే, పరువు ప్రతిష్టలు, వంశమర్యాదలు ప్రసిద్ధికెక్కినవే, కట్నం కూడా ఇవ్వగల వాళ్ళవే. మర్యాదలకి ఏ లోటు జరగదు. మరెందుకు కుదరడం లేదు ఏ సంబంధమును? కొన్నింటికి కృష్ణశర్మ గారు స్వయంగా వెళ్ళి కనుక్కొచ్చేవారు. అయినా సానుకూల పడలేదు. చివరికి ఇంకా కళ్యాణ గడియ రాలేదు అనుకునేవారు. అదే వాళ్ళకి సమాధానమైంది. తన పెళ్లి గురించే కదా వీళ్ళకి అశాంతి అనుకుని బాధపడుతూ ఉంటుంది మాలతి అప్పుడప్పుడు. ఏం లేవమ్మా, అన్నీ నాన్న ఆఫీస్కు సంబంధించినవే, చిన్న అబద్ధం ఆడింది తల్లితో. సరేలే అని అడు తిరిగి పడుకుని తిరిగి నిద్రలోకి జారిపోయింది కమలమ్మ. మళ్ళీ వరండాలోకి వచ్చి సోఫాలో కూర్చుంది మాలతి. చదువుతున్న పుస్తకం మీదకి పోలేదు మనసు. శుభలేఖే కళ్ళ ముందు కనపడుతోంది. పెళ్ళంటే ఆసక్తి లేనివాడు పెళ్ళాడుతున్నాడు అంటే ఆసక్తి లేకపోవడం అనేది కేవలం కల్పన. సంబంధం తప్పించుకోవడానికి చెప్పిన కారణం అది. అంటే తనలో ఏదో లోపం కనిపించిందనమాట. ఆ ఆలోచనే మనసులో ముళ్ళులా గుచ్చుకుంటోంది. అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది మాలతి. సాయంత్రం 4 గంటలైంది. మధ్యాహ్నం ఫ్రీ పీరియడ్స్ ఉండడం వల్ల తొందరగా ఇల్లు చేరింది మాధవి. ఇంటికి రావడంతో ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా అని అడగడం మామూలే మాధవికి. మాల, లెటర్స్ ఏం లేవు అంటూనే తండ్రి గదిలోకి వెళ్ళింది. సాధారణంగా ఉత్తరాలు ఎప్పుడు తండ్రి గదిలో బల్ల మీదే పెడతారు ఎవరైనా ఇంట్లో. వనజ పెళ్ళా అంది శుభలేఖ తీసుకొచ్చి. మధ్యాహ్నం టిఫిన్ ప్రయత్నంలో ఉన్న కమలమ్మ మాధవి మాటలు విని బయటకు వచ్చింది. నువ్వు లేచే ఉన్నావా, ఇంకా పడుకునే ఉన్నావు అనుకుంటున్నాను అంది మాలతిని చూస్తూ కమలమ్మ. మాలతి ఏం మాట్లాడలేదు. ఎవరిదే పెళ్లి కార్డు? మీ ఫ్రెండ్స్ పెళ్ళా ఏంటి? మాధవిని అడిగింది. కాదమ్మా, వనజ లేదు, రామ్మూర్తి గారి అమ్మాయి, దాని పెళ్ళి. అప్పుడే దానికి ఏం తొందర వచ్చిందో పెళ్ళికి, హాయిగా చదువుకోక అంటూ శుభలేఖ పూర్తిగా చదివి మొహం చిట్లించింది. అమ్మా,
బందరు వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం గారంటే, రామచంద్రరావు బిఈ నాగార్జున సాగర్ అంటే మారని చూసిన వెళ్ళి వాళ్ళు కదమ్మా. కమలమ్మకంతా అయోమయంగా ఉంది. అదేనమ్మా, పెళ్లి మీద ఆసక్తి లేదన్నాడే ఆ వాజమ్మ, ఆ పెళ్లి కొడుకు. కమలమ్మ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. పెళ్లి మీద ఆసక్తి లేని వెధవ ఇప్పుడు చేసుకునేది పెళ్లి కాదు. అందులో ఆ వనజమ్మ మహా అందగత్తె కూడా. ఎత్తుపళ్ళు పిలక జడ అదీను. ఒక చదువు సంధ్య కూడా లేవు. ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేటు. ఉండు, నేను ఆ పెళ్ళికి వెళ్ళి, ఏమయ్యా పెద్ద మనిషి, చేసుకునేది పెళ్ళా బొమ్మలాట అని అడుగొస్తాను. అవునులే, కాకి ముక్కుకు దొండపండు అన్నట్టు మన మాలకి అతడికి ఏమాత్రం సరిపోయేది కాదు. ఉత్త చుంచు మొహం. అక్క మీద అభిమానంతో ఆవేశంగా మాట్లాడుతోంది మాధవి. ఊరుకో మధు. సోఫాలోంచి లేచి చిరునవ్వు నవ్వుతూ చెల్లెలు చేయి పట్టుకుంది మాలతి. అప్పటికి తేరుకుందామె. బంగారు బొమ్మని ఇస్తామంటే ప్రాప్తం ఉండద్దు. నిట్టూర్పు విడుస్తూ చాలాసేపటికండి కమలమ్మ. ఆమెకి తనని తాను సంభాళించుకునేటప్పటికి చాలాసేపు పట్టింది. మాలతిలో లేనివి వనజలో ఏం చూశారు అన్నదే ఆమె ఆలోచన. రోజు రోజుకి ఆవిడికి మాలతి పెళ్లి మీద బెంగ ఎక్కువ కాసాగింది. క్రమేణా రోజులు గడుస్తున్నాయి. మోహన్ తిరిగి మనిషి కావడానికి ప్రయత్నిస్తున్నాడు. మాలినీలాల్ రోజుకోసారైనా అతడి రూమ్కి వస్తుంది. పరీక్షలప్పుడైతే మరీ 24 గంటలు మోహన్ రూమ్లోనే ఉన్నట్టుండేది. ఒక్కొక్కప్పుడు వెంట బిందు ఉండేది. ఒక్కసారి బిందు లేకుండానే వచ్చేది. ఈ బిందు నా చదువు సాగనేయడం లేదు మాస్టారు, ఏం చెయ్యను అనేది. 6 నెలలు తిరిగేసరికి తెలుగు ఒక మాదిరిగా మాట్లాడడం నేర్చుకుంది మాలినీలాల్. చాలా చురుకైన పిల్ల. క్లాసులో కూడా అన్ని పాఠాలు అటెంటివ్గా వినేది. ఇప్పుడు మోహన్తో చాలా వరకు తెలుగులోనే మాట్లాడుతోంది. మోహన్ మాస్టారు, పిక్చర్కి వెళ్దాం రండి, తెలుగు సినిమా చూడాలని ఉంది నాకు, చూపించరు? వచ్చింది మాలినీలాల్. ఈ మధ్య ఎక్కువగా చీరలు కడుతోంది ఆమె. కొత్తగా కట్టడం వల్ల ఏమో కానీ ఆమెకి పమిట అసలు నిలవడం లేదు. బంగారు రంగు ఫారెన్ నైలెక్స్ చీర, అక్కడక్కడ ఎంబ్రాయిడరీ చేసింది. అదే రంగు బుట్ట చేతుల జాకెట్. ఏంటి చదువుతున్నారు? అతడు కూర్చున్న కుర్చీల వెనకాల నుంచుంది. వంగి పుస్తకం మూసేసి అట్ట మీద పేరు చూసి తెలుగు అంటూ తిరిగి అతడు మీదుగా వంగి బల్ల మీద పెట్టింది. అతడి ఎదురుగా అసలే నిలవని పమిట ఆమె అలా వంగినప్పుడు ఎగిరొచ్చి అతడి మొహాన్ని కప్పేసింది. సెంటు వాసన గుప్పుమని కొట్టింది. అతడికి ఏదో వెగటుగా అనిపించి గబాలన కుర్చీలోంచి లేచాడు. అతి చనువు తీసుకుంటోందనిపించింది. నేను, బిందు, మీరు. అతడు ఎదురుకుండా వచ్చి నిల్చొని జడ అల్లుకుంటూ నవ్విందామె. మాట్లాడరే, టికెట్స్ కూడా బుక్ చేశాం. క్షమించండి, నేను రాలేను, నాకు కాస్త పని ఉంది, విసుగును కప్పిపుట్టుకుంటూ అన్నాడు. తెలుగు సినిమా కదా, మీరు వస్తారేమో చూద్దాం మొదట, అర్థం కాకపోతే మీరు చెప్తారేమోనని. మెరిసే ఆమె కళ్ళల్లో అమాయకత్వం, నిరాశ. కాదనలేకపోయాడు. ఏంటి బలహీనత తనకి? ఆడదాన్ని జయించలేడా? ఏమో, ప్రయత్నించినా వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడు. ఏంటి వింత? ఎందుకు ఈ ఆకర్షణ? అంకుల్, బిందు వచ్చింది. అసలే అందంగా చలాకీగా ఉండే బిందు మాలా శ్రద్ధతో, పోషణతో మరింత ముద్దుగా తయారైంది. గులాబీ రంగు నైలెక్స్ గౌను, గ్లౌస్. గౌనంతా కుచ్చులే. మధ్యలో గుండెల దగ్గర ఎర్రని వెల్వెట్ గుడ్డతో యాప్లిక్ వర్క్ చేసింది. చక్కగా దువ్వి ఉన్న జుట్టు, బూట్లు, సాక్స్. ఓ ఫస్ట్ ఎత్తుకొని బయటికి నడిచాడు. అంకుల్, నేను నడుస్తా, నేను ఇప్పుడు పెద్దదాన్నయ్యాగా, ఆంటీ చెప్పింది ఇంకా ఎత్తుకోమని అనకూడదట. బుద్ధిమంతురాలాగా ఆంటీని చూసి నవ్వింది బిందు. తల్లికి టాటా చెప్పింది. పరుగున వచ్చింది. ముగ్గురు ట్యాక్సీలో కదిలారు. మోతీలాల్ గారికి సొంత కార్లు 2 ఉన్నాయి. కానీ ఎప్పుడూ టైంకి ఒక్కటే ఉండదు. ఏవో పనుల మీద తిరుగుతూనే ఉంటుంది. ఒకటి ఇంకోటి రామ్లాల్ గారితోనే ఉంటుంది. రామ్లాల్ గారు మోతీలాల్ గారి కొడుకు, బిందు తండ్రి. ఆ సినిమా మోహన్ అంతకుముందు చూసిందే. మాలాకు తెలియనివన్నీ అడిగినప్పుడల్లా చెప్తున్నాడు. రాత్రి 10 అయింది. సినిమా అయిపోయేటప్పటికి బిందు నిద్రపోయింది. బిందు లే, ఇప్పుడు నేను ఎత్తుకొని నేను నడవలేను, ఆవలిస్తూ బిందుని లేపింది మాలిని. వద్దు, లేపకండి, నేను ఎత్తుకొస్తాగా, తను ఎత్తుకుంటూ అన్నాడు బిందుని. వద్దులేండి, మీకెందుకు ఆ శ్రమ, నేనే ఎత్తుకుంటా, ఇటు ఇవ్వండి. చేతుల్లోంచి తీసుకోబోయింది. అతడు వదలలేదు. ఇంటికి బయలుదేరారు. మళ్ళీ ట్యాక్సీలో డోర్ తీసి ఫ్రంట్ సీట్లో కూర్చోబోయాడు. ఎందుకు, మీరు వెనకే ఎక్కచ్చుగా అంది మాలిని.
అవును సార్, వెనకే ఎక్కండి, మా వాడు వస్తాడు ముందు సీట్లోకి, అందుకని అన్నాడు డ్రైవర్. ఒళ్ళు మండింది మోహన్కి. కోపంగా డ్రైవర్ని చూసి మాలాని కూడా అట్లానే చూసి, డ్రైవర్ మాటలు చాలాసేపటికి కానీ అర్థం కాలేదు మాలాకి. చేసేది లేక వెనక సీట్లో మాలా పక్కనే కూర్చున్నాడు మోహన్. ముందు సీట్లో ఎవరో వచ్చి ఎక్కడంతో ట్యాక్సీ కదిలింది. కుదుపులు వచ్చినప్పుడల్లా తను ఆమె మీద కానీ ఆమె తన మీద కానీ పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. సినిమా సంగతులేవో చెప్తూ అడుగుతూ నవ్వుతూ ఉంది మాల. అతడి అవస్థని ఆమె గమనించనే లేదు. ముక్తసరిగా మాట్లాడుతున్నాడు తను. అతడికి ముళ్ళ మీద ఉన్నట్టుంది. ఎప్పుడెప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాం అనిపిస్తోంది. ఎలాగో చివరికి ఇల్లు చేరారు. ట్యాక్సీ బిల్లు కూడా తనే చెల్లించాడు మోహన్. మాల ఎంతో వారించింది కానీ వినలేదు. బిందువుని ఎత్తుకొని థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచింది మాల. తన రూమ్ తాళం తెరిచాడు మోహన్. విపరీతమైన దాహం వేస్తోంది. మంచినీళ్లు తాగబోయాడు. కూజా ఖాళీ. ఉసూరుమంటూ కూర్చున్నాడు కుర్చీలో. ఫస్ట్ షో సినిమాలకు వెళ్ళి భోజనం చేయకుండా పడుకోవడం అతనికి అలవాటే. లేచి ఫ్లాస్క్ అందుకున్నాడు. కాఫీ ఏదైనా మిగిలిందేమోనని చూస్తే ఫ్లాస్క్ కూడా ఖాళీ. తలనొప్పి కూడా మొదలైంది. రాత్రి 10:30కి ఎక్కడ కాఫీ దొరుకుతుంది? కనీసం తన దగ్గర బిస్కెట్లైనా లేవు. ఏం చేయాలి? ఈ రాత్రి ఇంకా తనకి శివరాత్రి అనుకున్నాడు. నీరసంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అరగంట గడిచింది. ఆకలి దప్పులు ఉద్ధృతమైనాయి. తప్పదు, ఇంకా ఇంటి వాళ్ళని లేపాల్సిందే. అంతలోనే తలుపు కిర్రుమంది. గడియ వేయడం మర్చిపోయినట్టున్నాడు. మాలిని ఇలా లోపలికి వచ్చింది. రాత్రి 11 గంటలు, అర్ధరాత్రి. నిర్ఘాంతపోయాడు. ఏంటి పని? చివాలన తల ఎత్తేదో అడగబోయాడు. ఒక ప్లేట్లో చపాతీలు, కూర, గ్లాస్ నిండా చిక్కని మజ్జిగ 2 చేతులతో పట్టుకొని నిలబడి నవ్వుతూ ఉంది మాలిని. నోరు మూత పడిపోయింది అతనికి. తినండి మోహన్ మాస్టారు. టేబుల్ మీద పెట్టి తన మంచం మీద కూర్చుంటూ ఉంది. ప్రాణం లేచొచ్చినట్టయింది మోహన్కి. కోరుకున్న వరాలు ఇచ్చే దేవతలు ఎక్కడో లేరనిపించింది. అమృతం కోసం అహర్నిశలు పెనుగులాడి పాల సముద్రాన్ని మధించి మధించి విసిగి వేసారిపోయిన సురాసురులకు అమృత భాండం చూడగానే ఎంత సంతోషం కలిగి ఉంటుందో అంతకి రెట్టింపు సంతోషం కలిగింది మోహన్కి. ఆకలి బాధ ఇంత కష్టమైందని ఇప్పుడే తెలిసింది మోహన్కి. మీరు అన్నాడు ప్లేట్ ముందుకు జరుపుకుంటూ. నాది అయిపోయింది, చిరునవ్వుతో ఉంది. మీరు కానివ్వండి. లేచి గ్లాసులో మంచినీళ్లు పోయబోయింది. అరే, నీళ్లు లేవే, ఇప్పుడే తెస్తాను. గబగబా వెళ్ళింది. ఆతృతగా ఆనందంగా తినడం ప్రారంభించాడు మోహన్. కడుపు నిండింది అతనికి. ఆకలి వేసిన వాళ్ళకి ఆకలి తీర్చిన వాళ్ళు నిజంగా దేవతలే. అన్నపూర్ణ అనే పదానికి నిజమైన అర్థం బోధపడింది అతనికి. ఇప్పుడు వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీరదు. మనసు ఆర్ద్రమైంది అతడికి. ఆమె మీద ఉన్న అన్ని చికాకులు మాయమయ్యాయి. తిరిగి వచ్చిన మాల వంక కృతజ్ఞతగా పూర్వకంగా చూస్తూ, చాలా థ్యాంక్స్ మాల అన్నాడు. మనస్ఫూర్తిగా నవ్వింది మాల. ఊరుగాని ఊళ్ళో ఏ సంబంధము లేని వ్యక్తి తనంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం నిజంగా తన అదృష్టం కదూ. బయటికి ఏం మాట్లాడలేదు. వస్తా మాస్టారు. ప్లేటు గ్లాసు తీసుకొని తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది మాలిని. విచిత్రమైన స్థితిలో అలాగే ఉండిపోయాడు మోహన్. ఈ అమ్మాయి ఇలా రావడం వాళ్ళకి తెలుసా? తెలిస్తే ఏమనుకుంటారు? ప్రశ్నించుకొని తనే సమాధానం చెప్పుకున్నాడు. ఆ రోజు ఆదివారం. మాలతి వంట చేస్తోంది. పొద్దున్నే లేచి స్నానం చేసి వచ్చి దేవుడికి దీపం వెలిగించి వంట ప్రారంభించింది తల్లి. కమలమ్మ గారు ఏవేవో పై పనులు కూడా చూసుకుంటోంది. తల్లికి అన్ని పనుల్లోనూ సహాయంగా ఉండే మాలతి తల్లి వద్దన్నా వినకుండా అప్పుడప్పుడు వంట చేస్తూనే ఉంటుంది. తల్లికి కాస్తన్నా శ్రమ తగ్గిద్దామనే ఆమె ఆలోచన ఎప్పుడూ కూడా అదే. మాధవి స్నానాదులు ముగించుకొని వరండాలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. కృష్ణశర్మ గారు హాల్లో కూర్చొని ఓ ఫైల్స్ చూసుకుంటున్నారు. గేటు తెరిచిన శబ్దమైంది. చికాగ్గా తలెత్తి చూసింది మాధవి. ఎవరో అపరిచితుడు ధోతి లాల్చి పైన ఉత్తరీయం వేసుకున్నాడు. గబగబా వరండా మెట్లెక్కాడు. అమ్మాయి, కృష్ణశర్మ ఉన్నాడా? ఎవరండి? నేనెవరో నీకు చెప్పినా తెలియదులే. మీ నాన్న ఉంటే పిలు, సోఫాలో కూర్చుంటూ అన్నాడు. ఒళ్ళు మండింది మాధవికి ఆయన ధోరణికి. ఏం మాట్లాడలేదు, కదల్లేదు, అట్లాగే నిలబడింది. ఏంటమ్మా అలా బొమ్మలాగా నుంచుంటావే? పోయి మీ నాన్నకి చెప్పు నేను వచ్చానని. ఆ చేత్తోనే కాస్త మంచినీళ్ళు అందుకో, విశ్రాంతిగా సర్దుకొని కూర్చుంటూ అన్నాడు ఆయన.
మీ పేరేంటో కాస్త చెప్తే మీరు వచ్చారని మా నాన్నకి చెప్పడానికి వీలవుతుంది. అబ్బో, గట్టిదానివేనే. ఇంతలో కృష్ణశర్మ గారు, మధు ఎవరితో మాట్లాడేది అంటూ వచ్చారు. వచ్చి అక్కడే ఆగిపోయారు. ఆ వచ్చిన ఆయన్ని పరీక్షగా చూశారు. ఆయన కృష్ణశర్మ గారిని అలాగే చూస్తున్నాడు. మధ్యలో ఉన్న మాధవి, ఈయనే మా నాన్నగారు, అలా గుర్తుపట్టనట్టు చూస్తున్నారే. ఓరి శర్మ, నేనురా శ్రీహరిని, గుర్తుపట్టలే అన్నాడు ఆయన ఒక్క ఉదుటిన సోఫాలోంచి లేచి. అప్పుడే గుర్తుకు తెచ్చుకున్న కృష్ణశర్మ గారు, నువ్వుట్రా, ఎవరో అని చూస్తున్నాను, ఇంకా ఎన్నాళ్ళ ఇందిరా నిన్ను చూసి. మధు, వీడెవడనుకుంటున్నావు? వీడు నా 25 ఏళ్ల నాటి మిత్రుడు, మై బెస్ట్ ఫ్రెండ్, తెలుసా? ఒరేయ్, మా అమ్మాయితో మాట్లాడి నువ్వు గెలవలేవులేరా. సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆయన. అప్రయత్నంగా చేతులు జోడించి, నమస్కారం అండి అంది మాధవి. నవ్వాడు ఆయన మళ్ళీ గట్టిగా. మధు, వెళ్ళి మీ అమ్మను పిలుచుకురా అని ఆయన పక్కనే తను కూర్చున్నాడు కృష్ణశర్మ గారు. ఎప్పుడూ కృష్ణశర్మ గారి కోసం ఎవరొచ్చినా సరే పలహారం, దాంతోపాటు కాఫీనో కూల్ డ్రింకో ఇవ్వడం ఆ ఇంట్లో అలవాటే. కమలమ్మ కాసబోసిన గుంటూరు నేత చీరతో, నుదుట రూపాయి కాసంత బొట్టుతో, కాళ్ళకి పచ్చటి పసుపుతో అప్పుడే తులసి పూజ ముగించుకొని లోపలికి వచ్చింది. అమ్మా, ఎవరో శ్రీహరిరావు గారట, నాన్న స్నేహితుడట, వచ్చాడు. తన డ్యూటీ తను చేసినట్టు చెప్పి హాల్లోకి వెళ్ళిపోయింది మాధవి. కొన్ని ఆడవాళ్ళకు గుర్తున్నంతగా మగవాళ్ళకు గుర్తుండవు. శ్రీహరిరావు గారు కమలమ్మకి బాగా తెలుసు. వాళ్ళ పెళ్ళైన చాలా ఏళ్ల వరకు మిత్రులిద్దరూ కలుస్తూనే ఉండేవాళ్ళు. కొన్నేళ్ళు ఇరుగు పొరుగుగా కూడా ఉన్నారు. మాలతి పుట్టినప్పుడు ఊళ్ళు వేరైనా పనిగట్టుకొని బాలసారికి వచ్చి చిన్న మురుగుల జత బహుమానంగా ఇచ్చెళ్ళాడు కూడా. తర్వాత ఉద్యోగరీత్యా వాళ్ళ దారులు వేరయ్యాయి. మరీ ఈ మధ్య ఉత్తరాలు కూడా లేవు. ఒక ప్లేట్లో 3 మెత్తటి ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి, ఒక గ్లాసులో కుండ నీళ్లు పట్టుకొని వరండాలోకి వచ్చింది ఆమె. ఆయన లేచి నమస్కారం చేశాడు. మధ్యన ఉన్న టీపాయ్ మీద ప్లేటు గ్లాసు పెడుతూ క్షేమ సమాచారాలు అడిగింది ఆమె. ఆయన కుశల ప్రశ్నలు వేశాడు. నేను దీని బారసాలకే గదు వచ్చాను, మాధవ్ని ఉద్దేశించి అడుగుతూ ప్లేటు చేతిలోకి తీసుకున్నాడు ఆయన. అబ్బే కాదండి, పెద్దదాని బారసాలకి, ఇది ఇక్కడికి వచ్చాక పుట్టింది. కమలమ్మ భుజాల మీదకు కొంగు నిండుగా కప్పుకుంటూ, ఎంతమందిరా శర్మ పిల్లలు నీకు? మంచినీళ్ళు ఎత్తి పోసుకుంటూ అడిగాడు. ఇద్దరే. పెద్దది BA పాస్ అయింది ఈ ఏడే. సంబంధాలు చూస్తున్నాం, ఏదీ ఇంకా కలిసి రాలేదు. కుదిరితే ఈ ఏడే చేసేయాలనుంది. నీ ఎరికలో ఏమన్నా సంబంధాలుంటే చెబుదు. ఆడపిల్ల తండ్రి ఆతృత. రెండోది కాస్త పెంకిదే కానీ పెద్దది చాలా నెమ్మది, కమలమ్మ అందుకొని అంది. మర్చిపోయాను, నువ్వు ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావురా? అన్నట్టు నీ భార్యా పిల్లలేరి? అసలు ఎంతమందిరా నీకు సంతానం? చెప్పు హాస్యంగా అన్నారు కృష్ణశర్మ గారు. బాల్యమిత్రుడిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి. నాకు ఒక్కడే వంశోద్ధారకుడు, MA ఫైనల్ చదువుతున్నాడు. నేను మా ఆవిడ ఇక్కడ ఒక పెళ్ళికి వచ్చాం. మా ఆఫీసులోనే పనిచేస్తున్నారులే, సుబ్రహ్మణ్యం గారని, చాలా మంచివాడు. ఆయన కొడుకు పెళ్ళి వస్తే కానీ వీలు లేదని మరీ బలవంత పెట్టారు వాళ్ళిద్దరూ కూడా. అసలు వారం రోజుల ముందు నుంచి మాకు వాళ్ళింట్లోనే భోజనం. మా ఆవిడైతే అసలు అక్కడే ఉండడం కూడా, అందుకని రాక తప్పలేదు. పిల్లేదో సంసారపక్షంగా ఉంది కానీ శర్మ, నీకు కాబట్టి చెప్తున్నా, మగపెళ్ళి వారి అని ఒక మర్యాద మన్నన ఏం లేవనుకో. నేననేది పెట్టిపోతల గురించి కాదు, అసలు మాటల్లో కూడా ఏ కోసానా లక్ష్యం అనేది లేదనుకో. ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు ఈ పెళ్ళి. ఎవరు తిన్నారు, ఏంటి, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏదీ అక్కర్లేదు. వీళ్ళ మెతకతనం బాగా అలుసైంది వాళ్ళకి. అంతకుముందు ఒక సంబంధం చూశారట వీళ్ళు, తాంబూలాల దాకా వచ్చి ఆగిపోయిందన్నాడు. ఇంతకీ ఇట్లా రాసి పెట్టింది, జరిగింది అంతే. ఈయన ఏ పెళ్ళికి వచ్చాడో దంపతులకు అర్థమైపోయింది. కుతూహలం మానవ సహజం కదా. ఎందుకు ఆగిపోయిందిట? కట్నం విషయమా? యథాలాపంగా అడిగినట్టు అడిగారు కృష్ణశర్మ గారు. అదంతా ఒక పెద్ద కథ అన్నాడు ఆవులిస్తూ ఆయన. కమలమ్మ గుండెలు దడదడలాడనే. ఇక్కడికి ఆపుదాం.